అందరూ నన్ను అన్ని రకాలుగా అడుగుతున్నారు కానీ నా కష్టం అర్థం చేసుకుని నాకు కావాల్సిన గిఫ్ట్ సరైన సమయానికి తీసుకొచ్చి ఇచ్చావు అన్నాడు. నిజంగా బిడ్డ అయితే అల్లాడిపోయాడు. అబ్బా ఏంటంటే ఏం చేసుకోలేకపోయాడు. సడన్ నేను ఇవ్వగానే అంటే బయటకు వెళ్ళి తెచ్చుకోలేడు కదా. బిడ్డ అల్లడిపోయి కరెంట్ తడి పెట్టుకున్నాడు. సరే సరే ఆడొకరా బాబు, కావాలంటే నీకు నేను రోజు పంపిస్తా ఉంటాను, నువ్వేం బాధపడక అని చెప్పేసి అన్న. అయితే విషయం ఏంటంటే అన్న, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒక స్టోరీ చెప్పాలి. నేను స్టోరీ అంటే నాకు తెలిసిన సబ్జెక్ట్. నేను ఇది మాట్లాడుతుంటే నాకు ఒక మనిషి ఆ ఊరు నుంచి తెలిసిన ఫ్రెండ్ అంటే వాళ్ళ ఊర్లో ఒక కుర్రోడు నాకైతే ఫోన్ చేశాడు. డైరెక్ట్ డిఎం చేశాడు. నేను మాట్లాడాను, నెంబర్ ఇచ్చాను, మాట్లాడాను. ఏంటంటే మనోడికి అసలు ఏంది అసలు కొన్ని రోజుల వరకు కొంత ముందు అంతా బాగున్నవాడు సడన్ గా ఎందుకు ఇలా అఘోరిగా షిఫ్ట్ అయ్యాడు, దేనికోసం ఏంది అని చెప్పి అడిగితే నేను ఆడేం చెప్పాడంటే యాక్చువల్ గా ఒక కొంచెం డబ్బు అఘోరి వాళ్ళ ఊరు నుంచి ఫోన్ చేశారు. అఘోరి వాళ్ళ ఊరు నుంచి వీడి సర్కిల్లో కుర్రోడు నాకు ఫోన్ చేశాడు. అన్న నువ్వు వీడియో చేసా గిఫ్ట్ ఇచ్చావు చూడు, ఆ గిఫ్ట్ వీడియో చూసాను, చాలా డేర్గా చెప్పావు, నువ్వు చాలా కరెక్ట్గా చెప్పావు, ఆడు మామూలుడు కాదు మనిషి, పరమ దుర్మార్గుడాడు, ఆడి గురించి చెప్తానంటే ఏమైంది బ్రో అసలు ఏంది అసలు కథ ఏంటంటే వాడి గురించి చెప్పింది ఏంటంటే యాక్చువల్గా ఒక బాగా డబ్బున్న అతనికి ఒక యాక్సిడెంట్ అయిందట. యాక్సిడెంట్ అంటే బైక్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి సడన్ గా ఆయన కాయలు గుత్తులు పగిలిపోయినాడు. గుత్తులు పగిలిపోతే అది వస్తుంది కదా అతనికి, పలానా ఆయనకి ఇలా అయ్యింది, సో అది ఇచ్చేటోడు ఎవడన్నా కావాలి, దానికి ఎంత డబ్బులు కావాలో అంత ఇస్తా అని చెప్పేసి ఆయన అంటే వీడి దగ్గర దాకా వచ్చిందట. దానికి 30 లక్షలు 40 లక్షలు ఇస్తానన్నారంట. లేదు బరే నేను చెప్పింది నాకు చెప్పింది అతను 30 లక్షలు 40 లక్షలు ఇస్తాను కావాలన్నారట. అయితే ఇది అప్పటికి చిచ్చోరగాడంటే ఇది ఎట్లా అంటే అడుక్కునేవారికి 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తాను ఇంట్లో నాకు వెళ్ళిపోయి దింగేటోడట. రోడ్డు మీద చెత్త ఎత్తుకుని ఉంటారు కదా, చెత్త ఎత్తుకునే దాన్ని కూడా వదిలేవాడు కాదట. అంత పరమ దుర్మార్గుడు అంట. వీడికి ఆ పిచ్చి ఎక్కువ అంటే వీడికి. అలాంటిది వీడు ఏంటంటే ఈ డబ్బు మీద ఆశపడ్డాడు. 30 లక్షలు నా జీవితం మొత్తం కష్టపడ్డాక నేను 30-40 లక్షలు సంపాదించలేను నేను, ఎట్లా ఇప్పుడు అని చెప్పేసి ఆలోచించి మనం టైఅప్ అయ్యి 50 లక్షలు డీల్ మాట్లాడుకున్నాడట. తీసి ఇచ్చేస్తా 50 లక్షలు అని చెప్పి డీల్ మాట్లాడుకున్నాడట. 50 లక్షలు డీల్ మాట్లాడుకుని వెళ్ళి, లేకపోతే అది ఆపరేషన్ చేయించడానికి 20 లక్షలు అవుతుంది అంటన్నా. అదంతా వాళ్ళే పెట్టుకున్నాడు. వీడి దగ్గర బొచ్చి ఆడది 20 లక్షలు ఇట్టి తీపించుకోవాలంటే 20 లక్షలు అవుతుంది అంట ఆపరేషన్కి. మరి వీడి దగ్గర బొచ్చి ఎక్కడ డబ్బులు 50 లక్షలు ఇట్టి వాళ్ళు వీడికి 50 లక్షలు ఇచ్చి ఆపరేషన్ ఆలే చేపించి మొత్తం వీడు గుర్తు అయితే తీసుకుని ఆయన సెట్ చేసుకున్నాడు. మాత్రం పెళ్లి కావాల్సిన అంట. డబ్బున్నవాడు ఆడికి ఏం పోయింది. అయితే వీడు ఏంటంటే అప్పుడు తర్వాత వీడికి ఏం లేదు, ఇప్పుడు ఏం చేయాలి కంటెంట్ కావాలి అంటే, కంటెంట్ అంటే ఏదో నేను బతకాలి, ఎలా బతకాలని ఆలోచించి మొత్తానికి అయితే 4-5 యూట్యూబ్ లో వీడియోలు చూడడం ఏది చూడడం తెలియదు కానీ వీడికైతే సలహా ఎవరో ఇచ్చారు గట్టిగా. సలహా తీసుకుని ఈ అవతారం ఎత్తరా బాబు నువ్వు, ఇప్పుడు ట్రెండింగ్ లో అంటే నీకు తిరుగులేని అవతారం ఏదైనా ఉందంటే ఇదే అని చెప్పేసి ఈ అవతారం ఎత్తాడు. ఎత్తి ఏ టైంలో మొదలెట్టాడు కానీ మనోడు తెలియదు కానీ ఇంకా అంతే. అక్కడి నుంచి మనోడు పికప్ పూజలు గీజులు అంటూ వీడి దగ్గర ఉన్న 50 లక్షలు ప్లస్ ఇంకా వచ్చి 10 లక్షలు 5 లక్షలు అక్కడ ఇక్కడ డబ్బులు సంపాదించి దగ్గర ఇప్పుడు వాడి దగ్గర 1 కోటి పైన క్యాష్ ఉందంట.